ఓం నమ శివాయ. ఓం నారాయణాయ. కార్తీక మాసం అంటే అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకి, అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మాసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దీపారాధనకు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అయితే ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమిన నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి, వెలిగించడం వలన ప్రయోజనం ఏమిటి, ఎక్కడ వెలిగించాలి, ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అనే పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నక్షత్ర దీపాలను మనం సాయంత్రకాల సమయంలో, నక్షత్రాలు వచ్చే సమయంలో మనం దీపాలను వెలిగించాలి. అయితే ఈ నక్షత్ర దీపాలు ఒక కార్తీక పౌర్ణమి రోజునే కాకుండా ప్రతి మాసంలో కూడా పౌర్ణమి రోజున వెలిగించవచ్చు. కాకపోతే కార్తీక మాసం అంటే దీపారాధనకు ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాము. ఈ నక్షత్ర దీపాలు మనం గుడిలో వెలిగించవచ్చు, లేదంటే ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించవచ్చు, లేదా దేవుని మందిరం ముందు వెలిగించవచ్చు. మనం ఎక్కడైతే వెలిగించాలి అనుకుంటాము అక్కడ చక్కగా శుద్ధి చేసి జాజుతో కానీ పసుపుతో కానీ అలకాలి. అలాగే ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలి. ఒకవేళ ఐశ్వర్య ముగ్గు రాదు అనుకుంటే అష్టదళ పద్మం ముగ్గు కూడా వేసుకోవచ్చు. ఐశ్వర్య ముగ్గు కూడా చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. 9 చుక్కలు పెట్టుకొని మధ్య చుక్క 6 వరకు పెట్టుకోవాలి. తర్వాత అటు ఇటు వదిలేసి 3 చుక్కలు పెట్టుకోవాలి. 3 చుక్కలలో మధ్యలో చుక్క నుండి స్ట్రైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైన్స్ వేసుకోవాలి. అలాగే రెండవ వైపు కూడా మధ్య చుక్క నుండి స్ట్రైట్గా లైన్స్ వచ్చేలా గీసుకోవాలి. ఐశ్వర్యం ముగ్గు ఒకవేళ కన్ఫ్యూషన్గా ఉంటుంది అనుకుంటే అష్టదళ పద్మం కూడా వేసుకోవచ్చు, లేదా మీకు ఏ ముగ్గు వచ్చో ఆ ముగ్గు వేసుకోవచ్చు. ఈ ఐశ్వర్య ముగ్గు మాత్రం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అంటే వాకిట్లో వేసుకోకూడదు. మనం ఎప్పుడైనా పూజల్లో పీఠం మీద వేసుకోవాలన్నా, దీపారాధన కింద వేసుకోవాలన్నా అలాంటప్పుడు మాత్రమే ఐశ్వర్య ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 2 స్టార్లు వచ్చే విధంగా గీసుకోవాలి. ఆ తర్వాత స్టార్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే లైన్స్ సమానంగా ఇలా గీసుకుంటూ ఉండాలి. అన్ని సైడులా ఇలాగే గీయాలి. శుక్రవారం కూడా లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు ఐశ్వర్య ముగ్గు వేసి దీపం పెడితే చాలా మంచిది అని చెబుతుంటారు. లోపల చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కలకు పద్మం ముగ్గులాగా వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పద్మం కొనలకి ఇలా జాయింట్ చేస్తూ రావాలి. అన్ని సైడ్లు ఇలాగే గీస్తే ఐశ్వర్య ముగ్గు అయిపోయినట్లే. శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అని చెప్పుతుంటారు. అంతే పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనం ఇలా నక్షత్ర దీపాలను వెలిగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అయితే నార్మల్ రోజులలో అయితే పౌర్ణమి రోజులలో మనం నక్షత్ర దీపాలను వెలిగిస్తాము. కానీ కార్తీక మాసంలో అయితే కార్తీక పౌర్ణమి రోజున కుదరకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు, లేదా కార్తీక మాసంలో విశేషమైన రోజులలో కూడా వెలిగించవచ్చు. అలాగే మనం ఎప్పుడు ముగ్గు వేసినా సరే, అంటే ఇంటి ముందైనా సరే, దేవుడి మందిరంలోనైనా సరే, పీఠం మీద అయినా ఎప్పుడు ముగ్గు వేసినా సరే ముగ్గు ఒకటే వేయకూడదు. తప్పకుండా 4 వైపులా బంధనం గీయాలి, అంటే 4 వైపులా గీతలు తప్పకుండా గీయాలి. ఇప్పుడు ఐశ్వర్య ముగ్గు పైన పసుపు కుంకుమలతో సమర్పించాలి. మనం ఈ ఐశ్వర్య ముగ్గు మీద 27 దీపాలు వెలిగించాలి. ఈ ముగ్గు మీద ఎక్కడైనా 27 దీపాలు వెలిగించవచ్చు. నేనైతే అన్ని చివర్లు, అంటే అలాగే మధ్యలో పద్మం మీద వెలిగిస్తున్నాను. మనం ఎక్కడైతే వెలిగించాలి అనుకుంటున్నా అక్కడ మనం పసుపు కుంకుమలతో సమర్పిస్తున్నాము. ఐశ్వర్య ముగ్గు ఎంతో పవిత్రమైనది. మనం ఈ ముగ్గుని దీపాలను కొండెక్కిన తర్వాత కూడా ఎలా పడితే అలా ఊడ్చేయకూడదు. చక్కగా ఒక క్లాత్తో దగ్గరికి అనుకొని బియ్యపిండిని మొత్తాన్ని ఎత్తివేయాలి. ఆ తర్వాత ఊడ్చుకోవాలి. అంతే తప్ప అస్సలు పొరక పెట్టి ఊడ్చుకోకూడదు. ఇలా అన్ని చోట్ల పసుపు కుంకుమలతో సమర్పించుకున్న తర్వాత పిండి ప్రమిదలను తయారు చేసుకుంటున్నాను. పిండి ప్రమిదలలో వెలిగించవచ్చు. అలాగే మట్టి ప్రమిదలలో కూడా వెలిగించవచ్చు, కుందులలో కూడా వెలిగించవచ్చు. కాకపోతే 27 కుందులు అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి మట్టి ప్రమిదలలో అయినా వెలిగించవచ్చు. పిండి ప్రమిదలలో
ఏం ఏంటంటే పిండి ప్రమిదలు మనం స్వయాన మన చేతితో పిండిని కలిపి ప్రమిదలు చేస్తామంటే అంటే ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రమిదలను బియ్యపు పిండిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, కొంచెం బెల్లం, కొంచెం పాలు, వాటర్ పోసి కలిపాను. మనకు నచ్చిన విధంగా పిండి ప్రమిదలను చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో అయితే తప్పకుండా బియ్యపు పిండితోనే ప్రమిదలు చేయడానికి ప్రయత్నించండి. గోధుమ పిండితో కూడా ప్రమిదలను చేయవచ్చు. కాకపోతే కార్తీక మాసంలో అయితే బియ్యపు పిండి ప్రమిదలే శ్రేష్టమైనది. 27 పిండి ప్రమిదలు చేసుకోవాలి. ప్రమిదలు అన్నిటికీ గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రమిదలను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. అందుకే ఒక్కొక్క ప్రమిదకు ఒక్కొక్క తమలపాకు పెడుతున్నాను. మట్టి ప్రమిదలు ఉంటే ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఒక్కొక్క పిండి దీపం కూడా వెలిగించవచ్చు. మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రోజు అయితే ఆ రోజు నక్షత్రం వస్తుందో ఆ రోజున దీపం వెలిగించవచ్చు. అలాగైతే ఒక్క దీపం వెలిగించవచ్చు. కాకపోతే కొంతమందికి జన్మ నక్షత్రం ఏదో తెలియదు. మనకు నక్షత్రాలు గాను ఆ నక్షత్రం ఏ రోజున వస్తుందో తెలియదు. అందుకే 27 నక్షత్రాలకు గాను పౌర్ణమి రోజున వెలిగిస్తే మన జాతక దృష్ట్యా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. కొంతమందికి జన్మ నక్షత్రం, నామ నక్షత్రం రెండూ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడైతే జన్మించిన తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి నామం పెడుతున్నారు కాబట్టి, కానీ అప్పట్లో అయితే అవన్నీ పట్టించుకునేవారు కాదు. జన్మ నక్షత్రం, నామ నక్షత్రం రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఏ నక్షత్రం ఏ రోజున వస్తుందో అని ఆలోచన లేకుండా ప్రతి నక్షత్రానికి గాను 27 ఒత్తులు వెలిగిస్తే మన యొక్క గ్రహస్థితి దృష్ట్యా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే కుంభవత్తులు పెట్టి దీపారాధన చేయవచ్చు. అడ్డవత్తులు కూడా పెట్టవచ్చు. అడ్డవత్తులు పెడితే ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులు వేయాలి. ఇలా అన్నిట్లో ఒత్తులు పెట్టి తర్వాత చక్కగా పూలతో అలంకరించుకున్నాక ఏకహారతితో దీపాలన్నీ వెలిగించుకోవాలి. తులసి కోట దగ్గర సాయంకాల సమయంలో ఇలా వెలిగిస్తే ఎంతో అందంగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఇంట్లో అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. అలాగే అన్నదమ్ములది, అక్క చెల్లెలది అందరిది కూడా వేరువేరుగా ఉంటాయి. మనం అన్ని నక్షత్రాలకు కూడా వెలిగిస్తున్నాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకొని వెలిగించండి. కొంతమందిది కలవచ్చు కూడా. అలాగే అన్నదమ్ములది, అక్క చెల్లెలది, స్నేహితులవి అన్నీ చెప్పుకొని వెలిగించండి. అందరి పేర్లు చెప్పుకొని వెలిగించండి. మనతో పాటు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకు కూడా జాతక దృష్ట్యా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. దీపాలను వెలిగించే ముందు కూడా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని దీపాలు వెలిగించుకోవాలి. చాలామందికి గ్రహస్థితి బాగా లేదని చికాకులు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఇలా నక్షత్రాలను వెలిగించడం వలన కొంచెం దోషం తగ్గుతుంది. అందువలన చికాకులు కూడా తగ్గుతాయి. 27 దీపాలు వెలిగించిన తర్వాత దీపాలన్నింటికీ అక్షంతలు సమర్పించాలి. చూడండి, 27 దీపాలు వెలుగుతుంటే కన్నుల పండుగగా కనపడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం ఇలా వెలిగించి మరుసటి రోజు ఉదయాన్నే తీయండి. అలాగే ఐశ్వర్య ముగ్గుని చక్కగా క్లాత్తో ఊడ్వండి. పిండి ప్రమిదలు అన్నీ ఒక పేపర్లో కానీ ప్లేట్లో కానీ పెట్టి ఆవుకు తినిపించండి. దగ్గరలో ఆవులు లేకుంటే పారే నీటిలో కలపవచ్చు. లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఎక్కడ వేసినా సరే ఎవరు తొక్కని చోట వేయాలి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మనం నక్షత్ర దీపాలను వెలిగించడమే కాకుండా నక్షత్ర హారతిని కూడా లక్ష్మీదేవికి చూపిస్తే చాలా మంచిది. 27 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తితో అమ్మవారికి హారతి ఇవ్వాలి. లక్ష్మీదేవికి ఇలా హారతి ఇవ్వడం వలన అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున నక్షత్ర దీపాలను వెలిగించండి. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున కుదరకపోతే కార్తీక సోమవారం రోజున కానీ, ఏకాదశి రోజున కానీ, పాడ్యమి రోజున కానీ వెలిగించవచ్చు. తెలుసుకున్నారు కదండి నక్షత్ర దీపాల గురించి పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మన వీడియోలో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో
పూజలు, కార్తీక దీపాల ముగ్గులు, గడప ముందు వేసుకునే ముగ్గులు, తులసి కోట దగ్గర వేసుకునే ముగ్గులు, తులసి పూజ ఇంటి ముందర వేసుకునే ముగ్గులు, డైలీ ముగ్గులు, దీపాల ముగ్గులు, కార్తీక మాసం స్పెషల్ ముగ్గులు, చుక్కల ముగ్గులు, 5 డాట్స్, 7 డాట్స్, 11 డాట్స్ ముగ్గులు, అన్ని ముగ్గులు మన ఛానల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. సునీత వెంకట్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.